మా చెల్లి దుర్గ పెళ్లి కోసం సోమదేవపల్లి వెళ్తున్నాం. భీమవరం నుంచి సోమదేవపల్లి వెళ్ళే రూట్‌లో అన్నవరం కూడా వస్తుందండి. అన్నవరం కింద నుంచి అయితే మనం వెళ్తాం. ఇలా అన్నవరం నుంచి వెళ్తున్నాం కాబట్టి స్వామివారి పైకి కొండెక్కి దర్శనం అయితే చేసుకోలేదు గానీ, ఇలా ఈ రోడ్‌లో వెళ్ళిన ప్రతిసారి స్వామివారి పాదాల దగ్గర ఆగి దర్శనం చేసుకొని అయితే వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మనకి నామాలతో కనిపిస్తున్న ప్లేస్‌లోనే స్వామివారి రథం అయితే ఉందండి. ఎందుకంటే స్వామివారి కళ్యాణం ఏప్రిల్ 27న జరుగుతుందనమాట. అందుకని చెప్పి గుడి దగ్గర ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా అయితే చేశారు. లైటింగ్స్ అన్నీ కూడా పెట్టారనమాట. మేమైతే 26థ్‌నే వెళ్ళాము అదే రూట్‌లో. 27థ్ కళ్యాణం, 30వ తారీఖున రథోత్సవం, 2వ తారీఖు వరకు పుష్పయాగం వరకు ఈ ఉత్సవాలైతే జరుగుతూ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఇటు వెళ్ళేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర దర్శనం చేసుకొని, ప్రసాదం తీసుకొని అయితే వెళ్తూ ఉంటాం అనమాట ఆన్ ద వే కాబట్టి. అలాగా ఇక్కడైతే మేము ఆగాము. స్వామివారి పాదాలు మనం చూసినట్టయితే కింద కుంకుమలో అంతా ఏంటో రాసినట్టయితే ఉందనమాట. ఏంటి ఇలా రాశారని నేను చూస్తే ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. భక్తుల కోరికలు తీరాలంటే సత్యదేవునికి భక్తితో ఇక్కడ కుంకుమ మీద కుడి చేతి చూపుడు వేలుతో కనుక మన కోరికను రాస్తే తప్పకుండా నెరవేరుతుందని చెప్పి బోర్డులో అయితే రాసింది. చాలామంది భక్తులైతే ఇలా స్వామివారి పాదాల దగ్గర తమ కోరికలను అయితే రాస్తూ ఉన్నారనమాట. ఇవైతే అన్నవరం సత్యనారాయణ స్వామివారి కొండ మీదకి వెళ్ళడానికి మెట్ల మార్గం అనమాట. ఇంతకుముందు రోడ్డు వేయకముందు భక్తులంతా కూడా ఈ మెట్ల మార్గం గుండా స్వామివారి దర్శనానికి వెళ్ళేవారు అనమాట. ఇప్పటికీ చాలామంది మొక్కుబడులు ఉంటే కనుక ఇలా మెట్ల మార్గం ద్వారా వెళ్తుంటారు. మేము వెళ్ళేసరికి ఒక అబ్బాయి అయితే తన కోరికని ఇలా వేలుతో రాస్తూ ఉన్నాడనమాట. ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ చలువు పందిళ్ళు అవి కూడా ముందుగానే ఏర్పాటు చేశారండి. మొత్తం రోడ్ అంతా కూడా కలర్స్ లైట్తో అయితే పెట్టారు. ఉత్సవాలన్నీ ఏ డేట్స్లో జరుగుతాయో తెలియడానికి డిస్ప్లేలో పెద్ద బోర్డు కూడా పెట్టారనమాట. ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలా వెళ్ళేటప్పుడు మేము సత్యనారాయణ స్వామివారి పాదాల దర్శనం చేసుకుని అయితే వెళ్ళామండి. మీరు ఎప్పుడైనా స్వామివారి పాదాల దర్శనం చేసుకుని ఉంటే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.